హలో అండి, బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే కాబట్టి మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. హాయ్ చెప్పు. హాయ్. బాగున్నారా అందరూ? బాగున్నారా మీరు ఇద్దరు? అందరూ బాగున్నారా అను. అందరూ బాగున్నారా? హాయ్ చెప్పు పల్లవి. మేఘనా సే హాయ్. ఓకేనండి, సండే కదా ఈరోజు పిల్లలు ఇంటికనే ఉన్నారు. టిఫిన్ చేశారు, హోంవర్క్ చేసుకుంటారు. మా పెద్దమ్మాయి హోంవర్క్ చేసుకుంటుంది, మిగతా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. సరే అండి, ఈరోజు మా ఇంట్లో చికెన్ వండుతున్నాను. సాయి చికెన్ కూర వండుకుందామా? ఓకేనా? వండుకుందామా? ఇదిగోండి, ఫస్ట్ కూరకి ముందు బియ్యం పోసి పిల్లలకు బాగా ఆకలేస్తుంది అంటున్నారు. అందుకే ఫస్ట్ బియ్యం కడుక్కొని రైస్ కుక్కర్లో పెడితే అదే ఉడికేస్తుంది. చికెన్ అయిపోలేపు అన్నం ఉడుకుతుంది. ఇదిగోండి గ్లాసు బియ్యం పోసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాను. కొద్దిగా బియ్యం ఎక్కువ పోసాను కాబట్టి కొద్దిగా వాటర్ అప్లై చేస్తాను. ఓకేనండి, అంతా పెట్టేసుకుందాం. ఓకే, స్విచ్ వేసాను కిందికన్నా. ఓకే, కర్రీ అయిపోయేలోపు రైస్ అన్నం అవుతుంది. ఇదిగోండి, ఇవి కట్ చేసుకుందాం. అలాగే ఒక ఉల్లిగడ్డ శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. ఓకే అండి, కట్ చేసుకున్నాను. చూడండి, చికెన్ కూడా ఇప్పుడే కడిగి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. చికెన్లో 2 కాజాలు వచ్చాయి, ఇవి పక్కన పెట్టిన. ఎందుకంటే వీటితో పాటు వీటి తాలింపు వేస్తే మెత్తగా ఉడికి నజ్జు అయిపోతుంది. సో ఇవి పక్క పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు వేస్తాను కూడా చూపిస్తాను. ఓకే అండి, స్టవ్ అంటు పెట్టాను. ఆయిల్ పోసాను. ఆయిల్ తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే చికెన్లోనే చాలా ఆయిల్ తేలుతుంది చేయబట్టి తక్కువ ఆయిల్ పోసుకోవాలి. మనం ఎక్కువ ఆయిల్ పోసుకుంటే చికెన్లో నూనె కూడా ఉంటుంది. ఆ నూనె ఈ నూనె బాగా ఎక్కువ అయ్యి చికెన్ తిన్నట్టు కూడా ఉండదు. సో నేను కొద్దిగా తక్కువ ఆయిల్ పోసాను. ఏమైంది, ఏడుస్తున్నావు? ఎందుకు చెప్పు. నాకు అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం కావాలి కదా, మంచిగా చెప్పాలి. నువ్వు పోతున్నావా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? మా సాయిగాడు తీస్తున్నా, మధ్యలో వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఓకే అండి, పెట్టేశాను. నూనె చాలా హీట్ ఎక్కింది. కొద్దిగా ఉల్లిగడ్డలు వేసాను, అలాగే కొత్తిమీర వేసాను. కొత్తిమీరకు ముందు పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయ వేసాను. కాసేపు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేగని. ఓకే అండి, వేగాయి. టమాటాలు వేసుకున్నాం. ఒకటే టమాటా చిన్నది కట్ చేశాను. మీరు కూడా ఒకటి ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. నాకేంటంటే కొంచెం కూర చిన్నగా గుజ్జుగా ఉంటుంది టమాటా వేసి, అలానే వేస్తాను నేను. ఓకే, కొద్దిగా కొత్తిమీర చాలా ఉంది, లైట్గా కొద్దిగా వేసాను. ఓకే అండి, చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇందులో చూడండి, పసుపు కలిపినాను, అల్లం కలిపి పెట్టుకున్నాను. చికెన్ కడిగేటప్పుడు కొద్దిగా వాటర్ ఇందులో ఉంచాలి. మీకు మొన్న కూడా చెప్పాను వీడియోలో. చికెన్ కడిగేటప్పుడు కాస్త వాటర్ ఇందులో ఉండాలి. ఈ వాటరు మనం పోసిన కొద్ది వాటరు చికెన్కి ఉన్న కొద్ది వాటర్తో కూర సగానికి ఎక్కువ ఉడుకుతుంది. ఓకే అండి, ఇది ఉడికేసింది. ఇందులో పసుపు అల్లం కలుపుకున్నాను కదా, వేసుకున్నాను. చూడండి, చిటపట అంటున్నది. ఇదిగోండి, చికెన్ ఉడికేలోపు మనం ఇది వేయించి మిక్సీ పట్టుకుందాం మసాలాలు.
లవంగం, చెక్క, జీలకర్ర, మెంతులు. జీలకర్ర మెంతులు ఎందుకు యాడ్ చేశానంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే మెంతులు కొద్దిగానే వేసాను, ఒగరుంటుంది, తక్కువ వేసుకోవాలి. మిరియాలు, ధనియాలు. ఓకే అండి, ఇది వేయించి మిక్సీ పట్టుకుందాం. ఇలా ఉడుకుందో చూడండి. ఇదిగోండి, చెప్పాను కదా నేను, వాటర్ చూడండి ఎలా వస్తుంది. చికెన్ నుంచి ఇంత వాటర్ వచ్చింది. ఇలా వాటర్ ఎందుకు పోసుకోమన్నానంటే ముక్క మనం ఊకే కలబెట్లా ఇట్లా అట్లా ఇది ఇలా ఇలా తిప్పేసి ఊకే కలబెట్టినా కానీ ముక్క అనేది తునిగిపోతుంది. సో ముక్క తునకుండా ఉండాలంటే చికెన్లోనే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనం తాలింపు వేసినప్పుడే కొద్దిగా వాటర్ పోసుకుంటుంటే చికెన్లో ఉన్న వాటర్ ఆ వాటర్ అనేది మనం కలబెట్టపోయినా పర్వాలేదు, అదే స్లోగా ఉడుకుతుంది. చూడండి ఇలా ఉంది. ముక్క అనేది ఫైనల్ వచ్చేదాకా కొద్దిగా కూడా విరగదు. కొంతమంది ఏం చేస్తారంటే ఊరికి అలా ఇలా ఇలా అని మొత్తం కలబెడతారు. ముక్క అనేది మొత్తం తుని కూర అంతా నజ్జ అవుతుంది. సో కొంచెం మంట తగ్గిద్దాం, కొద్దిగా సిమ్లో పెడదాం. ఎందుకంటే ఫాస్ట్గా మంట పెడితే ఉన్న వాటర్ అంతా తొందరగా ఇంకిపోతుంది. చిన్నగా పెడితే వాటర్ అలానే ఉంటుంది, ముక్క ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాను మసాలా, కొంచెం బరదగా ఉంది అయినా పర్వాలేదు. మా మమ్మీ ఏది చేస్తుంది ఇక్కడ అని, ఇదిగో మమ్మీ మసాలా మిక్సీ పట్టినా చూపిస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? కూర అయినాక తినాలి, మసాలా తినొద్దు, ఘాటు కారం ఉంటుంది. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నా వీడియోలు చూడండి తప్పకుండా. నా వీడియో చూడండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, గంట కూడా కొట్టండి, నన్ను కూడా కొట్టండి. సరే అండి. మా అన్నం కూరకి గంట అవుతుంది. గంట మా పిల్లలకి బాగా ఆకలేస్తుందంట. సరే సాయమ్మ. మా సాయి స్టవ్ కాడికి వచ్చింది వంట చేస్తుంటే. సాయి పాట పాడొకటి. నవ్వకుండా పాడాలి, పాడతాలి. అక్కడ ఏమన్నది నాకెళ్ళి చూడు నువ్వు. పాట పాడు, నీకు ఇష్టమైన పాట పాడు. మంచిగా చెప్పాలి, స్లోగా చెప్పాలి. నువ్వు ఫాస్ట్గా చెప్తే వీళ్ళకి నాకే అర్థం కావట్లేదు, వీళ్ళకేం అర్థమవుతుంది చెప్పు. కాలేజీ కట్టినవా? ఓకే మమ్మీ, అలాగే కష్టపడాలి, పెద్దనాక కాలేజీ కూడా కట్టాలి. ఓకేనా? ఇదిగోండి. ఏంటి సాయి ఏమంటున్నావు చెప్పు. మేమే వండుకుంటున్నామా? మా సాయమ్మ వండుతున్నదండి. ఇదిగోండి, చెప్పాను కదా ముక్క కింద కూడా ఖరాబ్ కాకుండా ఉంది. సగం ఉడికేసింది. ఓకే, మంట కాస్త ఫుల్గా పెడదాం. ఓకే, ఇక్కడ రైస్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. ఇంకా చాలా టైం పడుతుంది కూర అయిపోయేలకు. ఇది కూడా అయిపోయింది. ఓకేనండి, సగానికి ఎక్కువ ఉడికింది. కారం వేద్దాం. మేమైతే చాలానే కారం తింటాం, మా పిల్లలు తక్కువ తింటారు. చెప్పు మమ్మీ ఏమంటున్నా. కూరలో నువ్వే కారం వేసినావా? కూర నువ్వే వండుతున్నావా బంగారా? చికెన్ ఇంకేమేమి వేసినావు చెప్పు. ఓకే, ఇంకా అమ్మ కొత్తిమీర కూడా వేసిందంట సాయిగాడు. ఇంకా చెప్తుంది లిస్ట్ మా అమ్మాయి చేసిందట. కొత్తిమీర వేసిందట, కరివేపాకు వేసిందట, కారం కూడా వేసిందట తనే. ఇదిగోండి చూడండి ఎలా ఉంది. నువ్వే వేసినావా తల్లి? అవునా?
ఒక్క 2 నిమిషాలు కారం వాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు. ఓకే అండి, చికెన్ దగ్గర కావస్తుంది. ఇప్పుడు వేస్తున్నాను కార్జాలు వేస్తున్నాను ఇప్పుడు. మా సాయిగాడు దగ్గుతున్నాడు, ఒకటే దగ్గు. ఎందుకు మమ్మీ ఇక్కడ కూర్చున్నావు? కూర వండినప్పుడు దగ్గులేస్తుందా? స్టవ్ కాడ ఉంటే దగ్గలేస్తుంది కదా తల్లి. ఓకే అండి, దగ్గులేస్తుంది మమ్మీ. ఇంకాసేపు ఉడకబెట్టుకుందాం. ఉడకబెడతా. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు స్టార్టింగ్లో వేస్తే వాటర్లో ఉంటుంది కదా, ఉప్పు ఎక్కువ ముక్క పడుతుంది. సో క్లైమాక్స్లో వేయాలి, అంటే ఒక 5 నిమిషాలు అయితే దించుతాం కూర అనగా, అప్పుడు వేసేయాలి. చెప్పు సాయి. మా సాయి ఏమో చెప్తుంది. చికెన్ ఇష్టమా నీకు? అవునా? కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది అంట చెప్తుంది. చూడండి మా అమ్మాయి, కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది అంటుంది. ఇదిగో కార్జం. మా సాయి గారికి కార్జం అంటే చాలా ఇష్టం. సో వాడి కోసమే వాళ్ళ డాడీ కార్జం తీసుకొచ్చాడు. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంది. ఓకే, ఫైనల్గా మసాలా వేసుకున్నాం. మసాలా వేసాను. ఘాటుకి మసాలా ఘాటుకి తుప్పు వచ్చేసింది ముక్కులోకి పోయి. ఓకే అండి, కూర అంతా దగ్గరికి అవుతుంది. కొద్దిగానే వాటర్ ఉంది అన్నంలోకి. ఇంత మాత్రం కూర రసం లేని కలుపుకోనికి రాదు. సాయి గారికి కూడా తుమ్ములు వచ్చేసాయి. వచ్చేసాయా సాయి నీకు తుమ్ములు? వచ్చాయి. ఏంటిది మమ్మీ? చెప్పు, మంచి చెప్పు. వీళ్ళకి వినబడద్దా చూసే వాళ్ళకి? ఇప్పుడు చెప్పు. సాయిగాడు భలే కామెడీ చేస్తాడు మధ్యలో. ఓకే, ఫైనల్గా అన్నం కూడా రెడీ అయింది.